హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనే యాప్ అయితే ప్రతి మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే ఉంటుందండి. సో అది ఎందుకు యూజ్ అవుతుందో మనకు తెలుసు కదా. మనం ఏం టైప్ చేయకుండా మన వాయిస్తోనే మనకి ఏదైనా డైరెక్షన్ కావాలన్నా, ఏదైనా ఫైండ్ చేయాలన్నా, ఏదైనా సెర్చ్ చేయాలన్నా మనం ఈజీగా అది మనకి ఒక గైడెన్స్ అయితే ఇస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ అయితే అది ఇస్తుంటుంది. సో దానికి డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒకవేళ మన తెలుగు లాంగ్వేజ్లో కానీ అలాగే ఏదైనా వాళ్ళ భాషలోకి చేంజ్ చేసుకోవాలంటే సో అది ఎలాగో మనం చూద్దాము. ఓకే, సో డిఫాల్ట్గా అయితే నాకు తెలుగు లాంగ్వేజ్లోనే ఉందండి. ఒకసారి చూద్దాం. ఇది లాంగ్ ప్రెస్ చేసి చూడండి. కన్వర్ట్ చేద్దాం. ఎలాగో కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ మనం దాన్ని కన్వర్ట్ చేయడానికి మనం గూగుల్ అసిస్టెంట్ యాప్లోకి వెళ్దాము. సో ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ యాప్ ఉందండి, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో లాంగ్వేజ్ అని ఉంటుంది కానీ చూడండి. సో ఇక్కడ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు తెలుగు అని ఉంది డిఫాల్ట్గా. సో మనం ఇక్కడ చూజ్ చేద్దాం లాంగ్వేజ్ని. ఇక్కడ చూడండి, డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఇచ్చారు మీకు. మల్టిపుల్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్, అది కూడా ఇండియా. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ప్రెస్ చేస్తే సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్లోకి అయితే వస్తుంది. సో ఇలాగ మనం మన ఆ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అనేది, లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.